Hi friends, this is Savinesh. Welcome to our channel. Guys, finally అనంతపురం జిల్లా గంగనపల్లిలోని గూగుడు కుల్లాయి స్వామి వెలిసినటువంటి బావి వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు బావి యొక్క సినారియో కూడా. ఇక్కడైతే గూగుడికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గంగనపల్లి వద్ద ఉన్నటువంటి బావి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడైతే స్వామివారు మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడే వెలిసాడు అనేటువంటి ప్రతీతి. ఇక్కడి నుంచి గూగుడికి తీసుకెళ్లారంటున్నారు. మనం చూసుకోవచ్చు స్వామివారు మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి బావిని అయితే మనం చూస్తున్నాం. ఈ బావిని ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి గూగుల్ అయితే వెళ్ళబోతున్నాం. మన ఛానల్ మొదటిగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. గైస్ ఫైనల్లీ అనంతపురం జిల్లా నార్మల్ మండలం గూగుడు గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. చూసుకోవచ్చు నేను మా బ్రదర్ సాయి అని అయితే వచ్చాము. ఒకసారి చూసుకోవచ్చు, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జరిగింది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు భక్తులు కూడా తండోపతండాలుగా ఏ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది అనేది మనం స్పష్టంగా అయితే చూసుకోవచ్చు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు భక్తులు కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క గ్రామానికి చేరుకుని గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో అయితే పాల్గొంటున్నారు. మనం చూసుకోవచ్చు జనాలు ఇక్కడ హోమం కూడా స్టార్ట్ అయితే చేశారు. ప్రధానంగా ఈ గ్రామానికి భక్తులు కూడా ఏ విధంగా విశేషాలు అయితే వస్తున్నారు కూడా మనం చూసుకోవచ్చు. ఎవరైతే గూగుడు కుల్లాయి స్వామికి అయితే వచ్చారో వాళ్ళని తప్పకుండా మీరు ఎంతమంది అయితే గూగుడు కుల్లాయి స్వామికి దర్శించుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సామి సందేశ్ ఎక్కువ చేశారు. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. పులారాలు ఇచ్చావా? ఈ పులారాలు పులారాలు తీసుకొస్తా.